ఆ రోజుల్లో ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ మరి చక్కటి ఉద్యోగం, ఒక పెద్ద కంపెనీకి ఒక మేనేజర్గా ఉండవలసినటువంటి వ్యక్తి ఈ సువార్త బాట పట్టాడు. దేవుని నామ మహిమార్థమై తరువాత అక్కడికి వెళ్ళి వారి భాష నేర్చుకున్నాడు. 1 కొరింథీ 9:20 పౌలు అంటాడు కదా, యూదులను సంపాదించుకున్నటకు నేను యూదుని వల్ల తయారయ్యాను అన్నాడు. ఆ విధంగా ఆ ప్రాంతపు భాషనే కాదు, ఆ అడవులలోకి వెళ్ళి దుంపలు తింటూ, ప్రేమైన వాళ్ళారా, అడవులలో ఉండే దుంపలు తింటూ ఆ ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకొని ఒక సువార్త ఉద్యమంగా మారిపోయాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత తిరిగి నా వద్దకు వచ్చాడు. నేను అడిగాను, బాబు ఎలా ఉంది నీ సేవ అని అడిగా. చాలా సంతోషంగా చెప్పాడు. తను ఎదుర్కొనే ఛాలెంజెస్లో, సవాళ్లలో ప్రభు ఏ విధంగా తోడుగా ఉన్నాడు వివరించినప్పుడు నేను సంతోషించాను. మళ్ళీ ఒకసారి వచ్చాడు.